ఈరోజు 13/3/2025 తేదీన సుగాలి బార్ లంబాడి బార్ బంజారా అన్నదాన సత్రంలో 16వ రోజు పండగ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం వచ్చిన విరాళాలు రాబడి పోబడి లెక్కలు కమిటీ కూర్చొని చూసుకోవటం జరుగుతున్నది. అదైన తర్వాత వచ్చిన వారికి అందరికీ భోజనాల అరేంజ్మెంట్స్ కూడా చేసినాము. సో ఈ యొక్క సత్రం అభివృద్ధికి కోరుకున్న వాళ్ళలో దేవరకొండ కృష్ణ డాక్టర్ గారు 75,000 రూపాయలు కట్టుబడికి విరాళము ఇచ్చినారు. అట్లాగే తక్కడపల్లికి చెందిన సపావట శ్రీను 25,000 రూపాయలు ఇచ్చినారు. తర్వాత మా ఈయకుడు నర్సాపేట భూక్యా బాబు టెన్నిస్ కోచ్ వారు కూడా 20,000 రూపాయలు పంపించినారు. వికారాబాద్ జాయింట్ కలెక్టర్ గారు లింగానాయక్ గారు కూడా 25,000 రూపాయలు విరాళంగా పంపించి ఉన్నారు. ఇంకా చాలామంది రకరకాల పద్ధతిలో 1,00,000 ఇచ్చిన వాళ్ళు కానీ 50,000 ఇచ్చిన వాళ్ళు కానీ 30,000 బాణారం నెల్లూరుకు సంబంధించిన బాణావుతూ సోమ్లా నాయక్ ఎంఆర్ఓ గారు 30,000 రూపాయలు పంపించినారు. అట్లాగే చాలామంది మన జాతి బిడ్డలు నేను కలిసినప్పుడు వారు ఎంతో సంతోషంగా జాతి సత్రం అభివృద్ధి జరగాల, అట్లా చేసేవాళ్ళు కూడా ఉండాలా, నూటికో కూటికో ఒక్కళ్ళు చేస్తారు అని స్వామి నాగమణి ఎంఏఓ అయిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎక్కడ ఏలూరు వారు మీలాంటి మనిషి నూటికో కోటికో మన జాతిలో ఒక్కడే ఉంటారు, మీరు అన్నీ వదిలేసుకొని డెవలప్ చేస్తున్నారు, డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ దగ్గరుండి చేయించే మహానుభావుడు కావాలా, ఆ దేవుడు ఇంకా మీకు ఆరోగ్యం ఇవ్వాలా మీరుగా చెప్పడం వల్ల నా మనసు సంతోషం వేసింది. కాబట్టి అందరూ మేము ఇది కోరుకున్న సత్రం కార్యక్రమం మా ఎదుట డెవలప్ చేయటం, దీనికోసము రకరకాల నేను డిపార్ట్మెంట్లు చేపకి ఎవరు నేర్పరు డిపార్ట్మెంట్లో నాకు ఈ సత్రాలు చేసినాను, అన్నీ అనుభవించినాను, అందరి కూడా గవర్నమెంట్ పొందినాను. అయినప్పటికీ కూడా ఆటుపోట్లు అన్నీ చూసినాను, ఎత్తు పల్లాలు చూసినాను, మంచి చెడులు చూసినాను. అన్నీ తెలుసుకొని కూడా రిటైర్డ్ అయిన తర్వాత జాతికి దేవుడికి మనం ఏదో ఒకటి సొసైటీకి చేయాలని పెద్ద మనసు పెట్టుకొని మేము వైఫ్ అండ్ హస్బెండ్ మా మిస్సెస్ నేను అనుకొని ఈ సత్రం కోసం పాటుపడుతున్నాము. దయచేసి ఎవరు డబ్బులు ఇవ్వకపోయినా కొంతమంది ఇవ్వకపోయినా పర్లేదు కానీ విమర్శించవద్దు, డబ్బులు తింటారని అపోజ్ అయ్యవద్దు. ఈ మెసేజ్ చాలా సాటికి వెళ్ళిపోతే సత్రం డెవలప్మెంట్ కాదు. దీంట్లో ఏ డబ్బులు రావు. కాబట్టి లాభసాటిగా వ్యాపారం కాదు ఇది. మనం నెక్స్ట్ జనరేషన్కి మనము ఇవ్వాల్సిన ప్రాపర్టీ ఇది జాతీయ ప్రాపర్టీ. ఇది ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సుగాలి కానీ లంబాడి కానీ బంజారా అది మాది అని చెప్పుకోవటానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి నాలాగా కష్టపడి ఊరూరు తిరిగి వాళ్ళకి మీ అందరూ ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపితే ఇంకా దీని ఒక వనంలాగా చెట్టు ఉన్నది. కడియం వెళ్ళి చెట్లు రాజమండ్రి కడియం వెళ్ళి చెట్లు తెచ్చి పెద్ద మొక్కలు వేయాల్సి ఉన్నది. ఎవరైనా దాతలు బోరు వేసే దాత కానీ, అట్లాగే డైనింగ్ హాల్ కట్టే దాతలు కానీ, అట్లాగే కిచెన్ కట్టే దాతలు కానీ, ఇట్లాగే మట్టి దోలే దాతలు కానీ ఎవరైనా కానీ ముందుకొస్తే నా ఫోన్కి నాకు సంప్రదించవచ్చు. వారితో నేను మాట్లాడతాను. అవసరమైతే వారి దగ్గరికి వెళ్ళి నేను కలిసి ఉన్న యథార్థాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తాను. అట్లాగే పండుగ రోజు ఇక్కడ మొత్తం 23 కులాలకి అన్నదానాల సత్రాలు ఉన్నాయి. ప్రతి కులానికి ఉన్నది. ఆ కులంలో పండుగ నాడు ఒకళ్ళు పెరుగు ఇస్తారు, మొత్తం ఒకళ్ళు కూరగాయలు ఇస్తారు, ఒకళ్ళు బియ్యం ఇస్తారు, ఒకళ్ళు నూనె ఇస్తారు. ఈ సత్రాలన్నిటికీ రకరకాల వస్తువులు వస్తాయి. ఒక్కొక్క సత్రంలో రెడ్ల సత్రంలో 50 లక్షల స్టాక్ ఉంది, నాయి బ్రాహ్మణ సత్రంలో 25,000 ఉంది, నాయుడుల సత్రంలో 25 లక్షలు ఉంది, నాయి బ్రాహ్మణ దాంట్లో 20 లక్షలు ఉన్నాయి. ఈ వడ్డీతోనే వాళ్ళు సత్రం నడుపుతున్నారు. మనం ఇప్పుడిప్పుడే పురిటి బిడ్డలాగా ఇప్పుడిప్పుడే ఈ సత్రానికి కట్టుబడికి ముందుకు తీసుకెళ్తున్నాము. బాల్య దశలోనే ఉన్నది. మనం ఈ కట్టుబడి అయిన తర్వాత వచ్చే డబ్బులు ఏదైనా ఉంటే మనం బ్యాంక్కి జాయింట్ అకౌంట్ వేసుకొని సత్రానికి తర్వాత వాడతాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కట్టుబడికే చాలటం లేదు. కాబట్టి దయచేసి
ఇంకా ఎవరైనా మాకు పర్సనల్గా ఫోన్ చేసి మీరు బాగా చేస్తున్నారు, ఈ సంవత్సరం బాగా జరిగింది, పోయిన సంవత్సరాన్ని మీరు ఫోన్ చేయించినారు, కొంతమంది చేసినారు, ఈ సంవత్సరం బాగా చేశారని దేవరకొండ నుంచి డాక్టర్ కృష్ణ 80,000 రూపాయలు చెక్ ఇచ్చిన ఆయన ఫోన్ చేసి చెప్తే మాకు సంతోషం వేసింది. తర్వాత హరిశంకర్ చవాన్ హైదరాబాద్ వరంగల్ నుంచి ఫోన్ చేసి మీరు బాగా చేశారని మాకు చెప్పటం వలన, అట్లా చాలామంది మాకు చెప్పటం వలన ఈ రామావతు కోటేశ్వరరావు బాలేపల్లి బాగా జరిగింది మన సత్వాన్ని అందరూ అనుకుంటున్నారని మీరు చెప్తున్నారు. కాబట్టి మాకు ఇంకా చాలా సంతోషం ఉంది. ఇంకా ముందుకు నడవాలనిపించింది, ఇంకా అభివృద్ధి చేయాలని మనసులో తలంపు వస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి మాకు అందరూ సహకరించాలా. నేను అందరి పేర్లు టీవీలో చెప్పకపోవచ్చు, కొన్ని జ్ఞాపకం నేను చెప్పాను, కొన్ని జ్ఞాపకాలు నేను చెప్పలేకపోవచ్చు. కానీ డబ్బులు ఇచ్చిన విరాళాలు మొత్తము కూడా 3 సంవత్సరాల క్రితం 2005-03లో 40 మంది ఇచ్చారు. పోయిన సంవత్సరము 59 మంది ఇచ్చారు. ఈ సంవత్సరం 79 మంది చిన్న చిట్కా విరాళాలు ఇచ్చినారు. ఇంతకుముందు పాత రోజుల్లో 30 మంది ఇచ్చారు. మంగళ టైంలో 14 మంది ఇచ్చారు. మొత్తం ఇప్పటికీ విరాళాలు ఇచ్చిన దాతలు 212 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ శాసనాల మీద చెక్కిచ్చి కనిపిస్తాము. తరతరాలు చెప్పుకుంటుంది, తరతరాలు పండగ చూస్తారు. ఆల్బమ్ ఉంటుంది, రాయి పేరు ఉంటుంది, వాళ్ళ చరిత్రలు రాస్తాము. కష్టపడుతున్నాము, గ్రూప్లో పెడుతున్నాము. కాబట్టి మీ అందరి ప్రోత్సాహం కావాలి, మీ అందరి ఆశీస్సులు కావాలా. సత్రం అభివృద్ధి చెందాలంటే మన అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా. కాబట్టి నేను ఈ మాట్లాడేదానికి చాలామంది విమర్శిస్తారని కూడా నాకు తెలుసు. అట్లాంటిది విమర్శించకుండా ప్రోత్సహించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది జాతి కార్యక్రమం, ఒక దేవుడి దగ్గర, ఒక పుణ్యక్షేత్రంలో జరుగుతున్న విషయాలు. కాబట్టి మీరు విమర్శించి పాపం మూట కట్టుకోవద్దు, ఎటువంటి మనసు మర్దన చేసుకోవద్దు. ఏదైనా ఉంటే సైలెంట్గా ఉండండి, లేకపోతే తోడ్పడండి, సాయం చేయండి. మీరు వచ్చి మాలో షేర్ చేసుకొని మాతో తిరిగితే మీ అందరికీ స్వాగతిస్తాము. ఆ ఉద్దేశంతోనే మేము ప్రతి వాడిని కలుపుకొని పోవాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరము వచ్చిన వాళ్ళకి, విరాళాలు ఇచ్చిన వాళ్ళకి శాలువలు కప్పుతున్నాము, సన్మానాలు చేస్తున్నాము, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని గ్రూప్లో పెడుతున్నాము. ఇవన్నీ కూడా సత్రము అభివృద్ధి చెందాలనే యొక్క దృక్పథంతోనే చేస్తున్నాము. పదే గ్రూప్లో పెడితే కొంతమంది ఇసుకించుకుంటున్నారు. ఈ పేపర్ కట్టింగ్లు ఇవన్నీ ఏందని నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ ఉంటేనే గ్రూపు నడుస్తుందనే ఒక ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీరందరూ దయచేసి పెద్ద మనసు చేసుకొని, సుమారు 50 మంది విరాళాలు రాసిన దాతలు మీరు మర్చిపోలేదు. ఇంతకుముందు కూడా మీకు నేను రిమైండ్ చేసినాను, జ్ఞాపకం చేసినాను, మళ్ళా చేస్తాను. మీరు దయచేసి పంపిస్తే ఈ అభివృద్ధి చెందుతుంది. మీరు కూడా వచ్చి మన సత్రం చూసి వెళ్తారని, భవిష్యత్తులో ఇది ఎంతో అభివృద్ధి చెందాలని. నేను ఒక్కడే శాశ్వతం కాదు, నా ముందు ఎందరో చేశారు, నా తర్వాత ఎందరో వస్తారు. అందరికీ అవకాశం లేదు. నా సొంత కారు వేసుకొని, నా కుమారుడిని వెంటబెట్టుకొని, కొంతమందిని తీసుకొని నేను 2 రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు నేను తిరుగుతున్నాను. అందరినీ కలుస్తున్నాను. అందరూ ఆప్యాయతగా చూస్తున్నారు, గౌరవిస్తున్నారు, నా కష్టాన్ని గుర్తిస్తున్నారు. అంతో ఇంతో వాళ్ళ దోచిన విరాళాలు ఇస్తున్నారు. వెంటనే గ్రూప్లో పెడుతున్నాము వాళ్ళ పేరు, వాళ్ళు ఇచ్చిన విరాళాలు లెక్కలు, సంవత్సరానికి ఒకసారి లెక్కలు చూసుకుంటున్నాము. ఈ విధంగా దీన్ని సత్రానికి ముందుకు నడుపుతున్నాం. కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు కావాలని మీ అందరికీ రిక్వెస్టు, మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కృషి చేయాలని కోరుతూ మాకు సహకరించాలి.